హాయ్ అండి. అందరికీ హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అండి. చాలా టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా కూడా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి. దీనిలోనూ షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. కారం వేస్తాం కదండి. కాకరకాయలండి సన్నగా స్లైస్గా కోసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ ఎక్కువ వేసినా కానండి ఎక్కువ పీల్చుతుంది, అసలు మనం వేసినట్టే ఉంటుంది. అంతే డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుని కారానికి సరిపడగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేపుకోవాలి. ఆయిల్ అంతా పక్కగా తీసేసండి, ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే ఉంచాలి. అప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేపుకోవాలండి. చాలా ఈజీగా అయిపోద్దండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇవి వేగిపోయిన తర్వాత అండి నూనె తీసేసి పక్కకి కొంచెం ఉంచి దానిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. ధనియాలు, ఎండుమిర్చి, పుట్నాల పప్పు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేపేసండి దోరగా వేపుకోవాలి. వేపుకుని గ్యాస్ కట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ ప్లేట్లో చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పౌడర్ చేయాలండి. మిక్సీలో వేసి మళ్ళీ ఆయిల్ అంతా తీసేసాను కదండి, మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ పోపు వేసుకోవాలండి. లాస్ట్ పోపు ఇది మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అంతే అండి. ఇవి వేపేస్తానండి. లైట్గా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేపిని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ కాకరకాయ ముక్కలు ప్లస్ మిక్సీలో పొడి వాడాం కదండి, ఆ పొడి ఇందులో కలిపేసండి. మనకు టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. కొంతమంది అయితే చింతపండు వేసుకుంటారండి, నేనైతే ఆమ్చూర్ పౌడర్ వేసాను. మీకు కూడా అవైలబుల్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు. ఇంతకంత పులుపు అయితే ఉండాలండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుందండి, ప్లస్ నంచుకోవడానికి కూడా బాగుంటుంది. సాంబార్లోకి రసంలోకి నంచుకోవడానికి కూడా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా అయితే కామెంట్లో తెలియజేయండి. ఇంగు వేసండి, అంతే అండి. కాకరకాయ ముక్కలు ఆ పౌడర్ ఇందులో వేసి కలిపేయడం అండి. ఆ కలిపింది వీడియో అయితే స్కిప్ అయిపోయింది, అందుకే చెప్తున్నాను అండి. అంతే రెడీ అయిపోద్దండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తిన్నాను అనుకోండి మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు. ఎవరికైనా కాకరకాయ తింటే ఆరోగ్యానికి మంచిది కదండి. షుగర్ ఉన్నవాళ్ళే కదండి, మనకైనా మంచిదండి ఆరోగ్యానికి చాలా. వారానికి ఒకసారైనా ఇలా చేసుకుని తినాలండి. కాకరకాయ పులుసు అయినా ఫ్రై అయినా కారం అయినా ఏదో ఒకటి చేసుకోవాలండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా అయితే కామెంట్లో తెలియజేయండి. అందరికీ హరే కృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.